నేను ముదిరాజు ముద్దు అయినా కూడా ఈ బీసీ కులాలలో ఏ కమ్యూనిటీ వాళ్ళు కుల మీటింగ్ పెట్టుకున్నా మొదటగా జిల్లా అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి నన్నైతే పిలుస్తారు. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర యోజన అధ్యక్షుడుగున్న ఆర్ కృష్ణయ్య గారు దాంట్లో ఒక ఇల్లు నిర్మించాలన్నా ఒక మనిషి నీళ్ళ కోసం తాపత్రయపడినా అది తీసుకువచ్చి ఈ మానవతా జాతి మొత్తానికి అందించేది ఒక్క వడ్డెర జాతి మాత్రమే అని చెప్తున్నా. నేను రాజకీయ జెండాలు పక్కన పెట్టి వడ్డెర జాతి జెండా పైకెత్తండి అని చెప్పి నేనైతే సోదరులకు చెప్తున్నా. ఈ సభా వేదిక మీద ఉన్న మా పెద్దలందరూ కూడా మాట చెప్తున్నా. ఈరోజు రాష్ట్రంలో బీసీలు అనగానే 1-2 కులాలు మాత్రమే రాజకీయ పార్టీలకి గుర్తొస్తున్నాయి. 1-2 కులాలు మాత్రమే బీసీలుగా చూస్తున్నారు. అది ఈ రాజకీయ పార్టీ నాయకుడికి ఈ వడ్డెర యువగర్జన వేయించి ఒక ఛాలెంజ్, ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నాం. బీసీలు అంటే 1-2 కులాలు మాత్రమే కాదు, వడ్డెర కులం ఉంది, గౌడ ఉంది, ముదిరాజు ఉంది, రజక ఉంది, మిగతా అన్ని బీసీ కులాలను కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నా. నేను 1-2 కులాలు మాత్రమే కాదు, ఈరోజు వడ్డెర జాతిలో మా యువకుడైనటువంటి దేవుళ్ళ వెంకటని గుర్తించండి రాజకీయంగా అని చెప్తున్నా. ఒక సభ జరపడం అంటే సామాన్య విషయం కాదు. 20-25 రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా ఈ సభ కోసమే ఆలోచిస్తున్నాడు. ఈ సభ కోసమే అన్నం నీరు లేకుండా తిరుగుతున్నామా. వడ్డెర సోదరుని దేవాలయం వెంకటని చూస్తుంటే నాకైతే ఆత్మ సంతృప్తిగా ఉంది. ఈ సభ వేయించి మీ అందరికీ నా వడ్డెర సోదరులకు ఒక విషయం చెప్తాను. ముదిరాజు యువసేన అనేది స్థాపించి మా ముదిరాజులకి రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు ఏ సమస్య వచ్చినా అప్పటికప్పుడు మా ఖర్చులు పెట్టుకొని కారు పెట్టుకొని మేము ప్రయాణించడం మొదలుపెట్టాం. అరే ఇక మిగతా కులాల్లో నాయకులు లేరా, నాకు పోటీ వచ్చే నాయకుడు లేడా అనుకున్న తరుణంలో ఒకడు వచ్చాడబ్బా, మీ వడ్డెర కులం నుంచి ఒక నాయకుడు వచ్చాడు. అది దేవుళ్ళ వెంకట్. అది నాకైతే వెంకటని చూస్తుంటే ఈరోజు చాలా అసూయగా ఉంది. నాతో పోటీ పడుతూ నాకంటే ఒకటి అడుగు ముందుకేస్తూ ఈరోజు నాకు కూడా సోదర ఇలా చేద్దాం, మన ఇద్దరం ఇలా వెళ్దామని చెప్పి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాడో లేదో తెలియదు, కానీ నాతో అయితే ఫోన్లో తన బాధలు సంతోషాలు, మన వడ్డెర కులం గురించి, నా వడ్డెర జాతికి ఇలా చేయాలి, నా వడ్డెర జాతిని ఇలా నిలబెట్టాలి, రాజకీయంగా నా వడ్డెరలో ముందంజలో నిలబెట్టాలి, ఆర్థికంగా నా వడ్డెరలో ఆకాశానికి ఎత్తాలని, నా వడ్డెరకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా అన్యాయం జరిగినా ఈ రోజు నేనున్నానని చెప్పగలిగే ఒకే ఒక్క మగాడు మా వెంకట చెప్తున్నా ఈరోజు. మరి మీరందరూ వెంకటగా అందరూ అండగా నిలబడాలి. ఒక సభ జరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అండగా నిలబడండి. వెంకట్ లీడర్షిప్ని మీ అందరూ స్వీకరించండి. మరొక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను. నేను ఈరోజు ఈ రాష్ట్రంలో వడ్డెరలందరూ ఐకమత్యంతో ఉంటే మిమ్మల్ని కాదని రాజకీయ పార్టీ లేదని చెప్తున్నాను. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి, మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ముగిస్తున్నాను. మరొక సభకి మనం కలుద్దాం. ఆ రోజు మనందరం మాట్లాడుకుందాం. జై వడ్డెర, జై వడ్డెర. నేనైతే మన పెమసానికి చంద్రశేఖర్కి కానీ మన సీతారామయ్యకి కానీ మీరైతే వడ్డెర జాతిని కూడా ఒకసారి మీ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి. ఈ వడ్డెర జాతికి జరుగుతున్న అన్యాయాలను కూడా ఎలుగెత్తి మీరు కూడా చాటి చెప్పాలని చెప్తున్నాను. ఇక్కడున్న రాజకీయ పార్టీ నాయకులకైతేనేమి, ఇక్కడున్న బీజేపీ నాయకులకైతేనేమి, ఇక్కడున్న వైసీపీ నాయకులకైతేనేమి అందరికీ చెప్తున్నాను. ఈ వడ్డెర కుల సమస్యల్ని మీ అధినాయకుల దగ్గర తీసుకెళ్ళండి, అండగా నిలబడండి వడ్డెర కులానికి అని చెప్తున్నా. జై వడ్డెర.